పెద్దపల్లి జిల్లా డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ అసోసియేషన్ కార్యవర్గ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పెద్దపల్లి మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్ అసోసియేషన్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఎన్నికల అబ్జర్వర్గా, నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎలక్షన్ అబ్జర్వర్గా రాజాగౌడ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం రోజున ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎలాంటి పోటీ లేనందున కొలిపాక శ్రీనివాస్ను పెద్దపల్లి అథ్లెటిక్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా రాజాగౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి సిఐ ప్రవీణ్ మాట్లాడుతూ యువత గేమ్స్పై దృష్టి సారించి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని, క్రీడలపై ఆసక్తి ఉన్న యువతకు తన సంపూర్ణ సహకారం ఉంటుందంటూ సిఐ ప్రవీణ్ పేర్కొన్నారు. కార్పొరేట్ స్కూల్స్ అన్ని కూడా స్టడీస్ తప్ప స్పోర్ట్స్ అనేది మర్చిపోతున్నారు. ఫిజికల్ యాక్టివిటీ లేదు. స్ట్రెస్కి లోనవుతున్నారు పిల్లలందరూ. కొంత ఏజ్ వచ్చేసరికి వాళ్ళు ఆ స్ట్రెస్లో చాలామంది కూడా సూసైడల్ దాకా పోతున్నాయి. చాలామంది కేసెస్ కూడా రిపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి స్ట్రెస్ ఫ్రీ కావాలా, అట్ ద సేమ్ టైం ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలా, మెంటల్ స్ట్రాంగ్నెస్ ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్కి ఫిజికల్ యాక్టివిటీ అనేది అవసరం. కాబట్టి మనం అందరం కూడా మనం ఏది చేస్తున్నామో మన బ్యాక్గ్రౌండ్ స్పోర్ట్సే ఉంటుంది. కాబట్టి మనకు సంబంధించిన అదర్ యాక్టివిటీస్లో పిల్లల యొక్క వాళ్ళ యొక్క స్కిల్ని మనము క్యాచ్ చేసుకుని దానిలో వాళ్ళకి హెల్త్ ఇష్యూ మన ఫిజికల్ యాక్టివిటీలో స్పోర్ట్స్ ఆ ఈవెంట్లలో మనం వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్ చేసినట్టే డెఫినెట్లీ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ అయితే అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ కూడా మనం డెవలప్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనందరూ కష్టపడదాం. డెఫినెట్లీ నా వంతుగా నేను పెద్దపల్లిలో ఉన్నంత కాలం ఎల్లవేళ అథ్లెటిక్స్ కావచ్చు, ఎనీ స్పోర్ట్స్ ఈవెంట్కి డెఫినెట్లీ నేను మీ అందరికీ సహాయ సహకారం అందిస్తాను. మనందరూ కూడా మన దగ్గర ఉన్నటువంటి నా సర్కిల్ పరిధిలో కావచ్చు, మన జిల్లా పరిధిలో కావచ్చు ఉన్నటువంటి స్పోర్ట్స్ స్టూడెంట్స్ని వెలికి తీసి వాళ్ళ ఉన్నటువంటి ప్రతిభని వెలికి తీసి మన స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో మన డిస్ట్రిక్ట్కి మంచి పేరు వచ్చే విధంగా మనందరికీ కృషి చేద్దాం. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా నూతన అథ్లెటిక్ అసోసియేషన్ కమిటీ సభ్యులు, అధ్యక్షులైన కొలిపాక శ్రీనివాస్ను షాలోతో సన్మానించి సత్కరించారు. పెద్దపల్లి జిల్లా జనరల్ బాడీ కప్ ఎలక్షన్ నిర్వహించడానికి రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్లో అందరి ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత అన్ని ఫామ్స్, నామినేషన్ ఫామ్స్ చెక్ చేసి ఎక్కడ కూడా నామినేషన్లు ఒక పోస్ట్కి ఇద్దరు నామినేట్ చేయలేదు కాబట్టి దీన్ని రాష్ట్ర సంఘ అథ్లెటిక్ అసోసియేషన్ అబ్జర్వర్గా, ఎలక్షన్ ఆఫీసర్గా దీన్ని యునానిమస్గా పెద్దపల్లి అథ్లెటిక్ అసోసియేషన్ని యునానిమస్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ పెద్దపల్లి అసోసియేషన్. ఈ అసోసియేషన్కి నూతనంగా నామినేట్ అయినటువంటి నామినేషన్ ఒకటి వచ్చి యునానిమస్గా ఎన్నుకోబడినటువంటి కొలిపాక శ్రీనివాస్ గారిని ప్రెసిడెంట్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. వెల్కమ్ సార్. స్టేజ్ పైకి ప్రెసిడెంట్ కొలిపాక శ్రీనివాస్ గారిని అధ్యక్షులుగా ఈ బాడీని యునానిమస్ గానే డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో కంగ్రాచులేషన్స్ పెద్దపల్లి అథ్లెటిక్ అసోసియేషన్ యునానిమస్ గా అందరి సమక్షంలో అందరి సహాయ సహకారాలతో విజయవంతమైనందుకు కంగ్రాట్స్ అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం తరఫున మరియు వివిధ జిల్లాల అథ్లెటిక్ అసోసియేషన్ల తరఫున కూడా మీ అందరికీ మునుముందు మంచి రిజల్ట్ సాధించాలా, కొత్త అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో మంచి రిజల్ట్స్ పెద్దపల్లి సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపే విధంగా మీరు ప్రయత్నిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అనుకున్నందుకు ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ పీటీలందరికీ మరియు పీటీలంతా కలిసి మరి గౌరవ మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి ప్రవీణ్ కుమార్ సార్ గారిని మరి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు మరియు నన్ను జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ముందుగా మా ఇద్దరి తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి నాకున్న అవగాహన మేరకు స్పోర్ట్స్ అంటే భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఎక్కడైతే పుడతారో ఆ భూమికి ఆ ఉన్న ప్రాంతానికి పేరు తీసుకురావాలి. అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని, సంస్కారాన్ని అన్నిటిని నేర్చుకొని ఇక్కడ ఉన్నటువంటి అలవాట్లు ఎక్కడైతే మన ఏ ప్రాంతంలో అయితే పుడతారో, ఏ దేశంలో అయితే పుడతారో ఆ దేశం మీద ప్రేమ, ఆ దేశంలో ఉన్నటువంటి సంస్కృతికి అలవాటు పడి మరి ఆ దేశ అభివృద్ధికి పాటుపడాలంటే ముఖ్యంగా యువత చిన్న వయసు నుంచే ఆ సంస్కారం అనేది అలవాటు పడాలంటే దానికి ఎంతో దోహదపడేదే ఈ స్పోర్ట్స్ అనేది నేను భావిస్తూ ఉంటాను.
అన్ని స్పోర్ట్స్లో కూడా చిన్నప్పటి నుండి మనం ఏదైతే ఆ స్పోర్ట్స్ ఆడే విధానంలో ఖచ్చితంగా ఒక మంచి అలవాటు అంటే ఒక నేర్పరితనం కానీ ఒక లీడర్షిప్ కానీ ఒక ఫ్రెండ్షిప్ చేయడం మనం తోటి మిగతా సమాజంలో బ్రతికేటప్పుడు మిగతా వాళ్ళతోటి మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలనేది కూడా ఈ ఆటల ద్వారానే తెలుస్తుంది అనేది నేను బాగా నమ్ముతా ఉంటాను. మరి గతంలో ఏం జరిగిందో మరి జిల్లాలో మరి స్పోర్ట్స్ నుంచి బాగా ముందుకు వెళ్ళలేకపోయింది కావచ్చు, కానీ నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు మరి ఖచ్చితంగా ఈ పీరియడ్లో మన పెద్దపల్లి జిల్లా నుంచి మంచి అథ్లెటిక్స్ని స్టేట్ లెవెల్లో పంపించవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దానికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు నా వంతుగా నేను తప్పకుండా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. మీరు ఏదైనా స్పోర్ట్స్కి సంబంధించింది ఏదైనా కూడా మీరు అడగచ్చు, నన్ను అడిగితే ఖచ్చితంగా దాన్ని అమలు చేసే బాధ్యత నాకు ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పి మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా నేను పుట్టిన ప్రాంతానికి పెద్దపల్లి కానీ గోవర్ధని కానీ మంత్రిని కానీ మీరు ఈ 3 కాన్ఫరెన్స్ నుంచి ధర్మపురి అలాగే ధర్మవరం ఉంది కనుక ఖచ్చితంగా అన్ని మండలాన్ని కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రతి మండలం నుంచి ప్రతి విలేజ్ నుంచి కూడా స్పోర్ట్స్ పిల్లలు ఉండే విధంగా మీరంతా ముందుకు తీసుకురావాలి. వాళ్ళకు ఏ విధమైన సహకారాలని మనం వాళ్ళ యొక్క టాలెంట్ ఉంటే అయిపోద్ది, వాళ్ళు ఫినాన్షియల్గా ఏ విధంగా ఉన్నా పర్లేదు, కానీ వాళ్ళ టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు తీసుకురండి. మనకు ఫినాన్షియల్గా మనం సహాయ సహకారాలు అందించడానికి మేము ఎల్లవేళ సిద్ధంగా ఉంటాం. ఖచ్చితంగా పెద్దపల్లి మంచి స్పోర్ట్స్ మీరు అంటే ఈ జిల్లాకు పేరు తీసుకురావాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతూ ఉన్నాయి. ఈ గౌరవంగా ఈ పదవిలో కూర్చోబెట్టడమే కాదు, మీరు ఖచ్చితంగా అథ్లెటిక్ని పంపాలని మనస్ఫూర్తిగా